వాకర్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మనం ఆరోగ్యంగా వండుకుంటూ సమాజాన్ని ఆరోగ్యవంతం పరచడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా వాకర్ సంఘాలు అన్ని గ్రౌండ్లు తిరుగుకుంటూ మా వాకర్ సంఘాలన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి అందరూ అక్కడ ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించే మార్గం లోపల ఈ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 19 జిల్లాల నుంచి దాదాపు 50 సంఘాలు ఏకతాటిగా అందరం లేక కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, అందరం వాకర్స్ ఏకతాటిగా జరగడం జరిగింది. చాలా చక్కగా విజయవంతం చేసినందుకు అందరి వాకర్ సంఘాలకు పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి వారు చేసినటువంటి సేవలకు మరి క్లబ్బులలో చేసినటువంటి సేవా కార్యక్రమాలకు మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, హరితహారం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ఒక 4 క్లబ్లకు మరి క్యాష్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, నడవండి నడిపించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేటువంటి నినాదంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. రెసిడెంట్ కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వాకర్ సంఘాలు ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో నడవండి నడిపించండి. సమాజము ఆరోగ్యము, సమాజ సేవ ఆరోగ్యం, వీటిని కాన్సెప్ట్గా తీసుకున్నాం. ముఖ్యంగా నేను ఒక మహిళగా దీన్ని చాలా ఛాలెంజింగ్గా చాలా ఉన్నతంగా తీసుకుపోవాలా. మిగతా 5-6 రాష్ట్రాలు ఇందులో కలిసి ఉంటాయి. అన్ని రాష్ట్రాలలో కూడా మనది ఉన్నతంగా తీసుకుపోవాలని ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకు వస్తున్నాను. నాకు మా సోదరులు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మనకు వరంగల్కి ఒక పేరు ఉంది, రుద్రమాదేవి పుట్టిన గడ్డ అని, వాళ్ళ వారసురాలిగా అవన్నీ దాదాపు నాలో ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఆ ఆశయంతో నేను ముందుకు వస్తున్నాను. ఎన్ని కోట్లు ఉన్నా మనకు ఆరోగ్యం లేనప్పుడు అడుగు కూడా పెట్టలేము. కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలా అనే దాని మీదనే నేను ఎక్కువగా ఈ బాధ్యతలు చేపట్టాను. 2025కు నేను గవర్నర్గా పూర్తి బాధ్యతలు